ఇంతకుముందు ఎలా అయితే 5 సంవత్సరాలు చేశారో అలాంటి భరోసాతోటినే మరి మళ్ళా మీ యామ కవిత దయాకర్ గారికి సపోర్ట్ చేస్తున్నారా మరి? తప్పకుండా యామ కవిత ఒకసారి చేసింది. మళ్ళీ కూడా ఆమె చేసిన పనులకు జనం కూడా మీరైతే బాగుంటుందనే ఆలోచనతోటి వారికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క మంచి మనసుతోటి మళ్ళీ వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గతంలో జరిగిన అభివృద్ధి కొంత కుంటుబడి ఉన్నది. అలాంటివన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అస్సాం గుర్తుకే ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే మిగిలిన పనులు కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే 48వ వార్డు ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే అధికార పార్టీకి వేస్తే మన డెవలప్ అవుతుంది, ఊరు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాబట్టి అధికార పార్టీకి వేయాలని చెప్తే ఈ పార్టీకి అప్పటికే 2 సార్లు తిరగడం జరిగింది వార్డు మొత్తము. మళ్ళీ ఇది 3వసారి జరుగుతుంది. ఇంకా 2 సార్లు కూడా తిరగడం జరుగుతుంది ఎలక్షన్ అయిపోయే వరకు మొత్తము. కాబట్టి అవతల క్యాండిడేట్ ఎవరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎన్నడూ కూడా ఒక 20-25 ఏళ్ళ సంది ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇక్కడ లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము ఈ అభ్యర్థికి చేస్తే లోకల్ అభ్యర్థి కాబట్టి మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాం.